ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. దేవాలయాలకి సేవ చేయడం నిజంగా ఒక గొప్ప అదృష్టం అండి. మీకు ఎప్పుడైనా సరే దేవాలయానికి సేవ చేసే అవకాశం కనుక వస్తే దయచేసి దాన్ని దుర్వినియోగం అయితే చేసుకోకండి. ఎందుకంటే దేవాలయం అసలు ఎందుకు వచ్చిందండి? మనమందరం తరించడానికి కదండి దేవాలయం వచ్చింది. అలాంటి దేవాలయానికే మనం తొడవడము కానీ, ముగ్గు పెట్టడం కానీ, లేదా భగవంతుడికి సంబంధించిన ఏమైనా సామాన్లు తోమడం కానీ, ఇలా దేవాలయానికి సంబంధించినటువంటి ఏదైనా సేవ మనకి దొరికిందే అనుకోండి, ఎవ్వరూ దుర్వినియోగం చేసుకోకండి. అది ఒక గొప్ప మహాకార్యం అవుతుంది. దానివలన మన జన్మ ఉద్ధరింపబడుతుంది. మన తర్వాత జన్మలు కూడా ఉద్ధరింపబడతాయి. మన ఇంట్లో అశాంతికి నిలయం ఉండదు. మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. నేను చెప్పేది అక్షర సత్యం అండి. ఎందుకంటే అండి, నేను ఒకప్పుడు చాలా దరిద్రంతో బాధపడేదాన్ని. నేను అలాగే చేసిన పుణ్యం చెప్పుకోకూడదు కానీ, ఒకప్పుడు నాకు భగవంతుడు అన్నీ అనుగ్రహించాడు. దేవాలయం సేవలన్నీ అనుగ్రహించాడు. నేను చక్కగా వెళ్ళి చేసుకునేదాన్ని. అలా చేసుకున్న కొంతకాలానికి నా దరిద్రాలన్నీ కూడా నాకు తొలగిపోయినాయండి. ఇది సత్యమండి. అక్షర సత్యం. నిజం చెప్తున్నానండి. దేవాలయానికి మనం సేవ చేయడం అనేది ఒక మహాభాగ్యం అండి. దాన్ని ఎవ్వరూ దయచేసి వదులుకోకండి. అటువంటి గొప్ప పుణ్యకార్యాలు కూడా అందరికీ దొరకవండి. కాబట్టి ఎవరికి ఎప్పుడు దేవాలయం సేవ దొరికినా కూడా వదులుకోకుండా చక్కగా సహనంతో, ఓపికతో, ఎంతో సంతోషంతో చేయడానికి ప్రయత్నం చేయండి. అదే మనల్ని ఉద్ధరిస్తుంది. అదే మనల్ని కాపాడుతుంది. మనల్ని ఎవరో వచ్చి కాపాడరండి. మనం చేసుకున్న పుణ్యమే మనల్ని కాపాడి తీరుతుంది. ఇది సత్యమండి. కాబట్టి దేవాలయాల్ని ఎవడో దుర్వినియోగం చేస్తున్నాడు, ఎవడో పగలగొట్టేస్తున్నాడు అని అనుకుంటే అది వాడి కర్మ. వాడి కర్మను వాడే పోతాడు. కానీ దేవాలయానికి సేవ చేయడం మాత్రం ఒక మహాభాగ్యం. దాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోకండి. ఒకవేళ మీకు అలాంటి మహాభాగ్యమే కనుక పడితే అది మీ అదృష్టమే అండి. భగవంతుడు మీ అందు నిలబడ్డాడు అని ఒక గొప్ప సూచన అయితే కలుగుతుందన్నమాట. సరేనా అండి? జై శ్రీరామ్.